హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మన పూర్వీకులైతే ఈ కూరని వారానికి 2-3 సార్లైనా వండుకునేవారండి. అదేనండి తెలగపిండి కూర. ఇది వారానికి ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకనే నేను ఈ కూరని మీకు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని సాయం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని 5-6 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బీరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నానండి. నేను ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అనేది కూరలో వాడట్లేదండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా కూడా కూర అనేది చాలా బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ని, చిటికెడు పసుపుని కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటున్నానండి. మూత పెట్టుకుంటే కనుక బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్కలు అనేవి బాగా వేగుతాయండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా చిన్న గ్లాసుడు వాటర్ అనేది వేసుకున్నానండి. ఈ కూరని నేను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందుకే ముందుగానే పోపు అనేది వేసుకున్నాను. ఇలా చేసుకుంటే కనుక త్వరగా అయిపోతుందండి. కూర కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇందులో ఎండుమిరపకాయలు అనేవి నేను ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే కారం అనేది వేసుకోవట్లేదు. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా వేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా 2 స్పూన్ల వరకు బెల్లం అనేది వేసుకోండి. మనం తెలగపిండి కూరలో బెల్లం అనేవి వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి. కొంతమందికి తెలియక వేసుకోరు. ఒక ప్యాకెట్ తెలగపిండి అనేది తీసుకున్నానండి. అది ఇప్పుడు ఇలా వాటర్ ఉండగానే వేసుకోండి, ఎందుకంటే తెలగపిండి పొడి పొడిగా ఉంటుంది కదా, అది వాటర్ అనేది పీల్చుకుంటుంది. అందుకని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సమానం చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి. ఇది మనం బాగా కలుపుకుంటే ముద్దలు ముద్దలుగా లేకుండా ఉంటుందండి, లేదంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది. అలా ఉంటే బాగోదండి. కూర అనేది పొడి పొడిగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మన మామూలు రోజుల్లో అయితే ఉల్లిపాయ అనేది కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుని పోపు వేసుకుంటే కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. కానీ ఉల్లి, వెల్లుల్లి లేకుండా కూడా ఈ కూర అనేది చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అందరూ చేసుకోండి ఈ ప్రాసెస్లో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.